మీ ఇంట్లో పనిచేసే ఒక దాసుడు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూసి మీరు చెప్పిన పనిని పూర్తి చేయడం ద్వారా మిమ్మల్ని సంతోషపెడతాడా, లేకపోతే తనకు నచ్చిన ఏదో ఒక పని తన ఇష్టానుసారంగా చేయడం ద్వారా మిమ్మల్ని సంతోషపెడతాడా? మీరేమంటారు? మా ఇంట్లో పని చేస్తున్నాడు, నేను జీతం ఇచ్చి అతన్ని పోషిస్తున్నాను, సో కాబట్టి నా మాట కోసం అతను ఎదురు చూడాలి, నేను చెప్పిన పనిని పూర్తి చేయాలి, దాని ద్వారానే నన్ను సంతోషపెడతాడని అంటారు కదా. అయితే ఇప్పుడు ఒక మాట ఆలోచించండి. దేవుడికి మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆయన మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం పిలుస్తూ ఉన్నాడు. ఆ పని కోసం ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చినా, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా, దానిలో నిలిచి ఉంటేనే, ఆ పనిని తుదముట్టించగలిగితేనే మీకు గొప్ప బహుమానం ఉంటుంది. కానీ చాలామంది కొన్ని పోరాటాలు ఎదుర్కోలేక, కొన్ని త్యాగాలు చేసే తెగింపు లేక, ఈ పని అయితే అనుకూలమండి, ఈ పని అయితే సునాయాసంగా చేయగలుగుతాను, ఈ పని చేస్తే గొప్ప పోరాటాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు, గొప్ప శ్రమలు తప్పిపోతాయని మనసుకు తోచిన ఏదో ఒక పని చేయటం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, అదే నా పట్ల దేవుడి చిత్తమని భ్రమపడుతున్నారు. దేవుని వలన కలిగిన పనిని చేయకుండా ఈ దేహాన్ని సుఖపెట్టుకోవటానికి, ఈ దేహాన్ని కాపాడుకోవటానికి నీ మనసుకు తోచిన ఇష్టానుసారమైన పనిని చేయటం ద్వారా దేవుని మహిమపరచలేవు. ఇది ఒక రకంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అవుతుంది. ఏ పని కొరకైతే దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ పనిని తుదముట్టించుటకు కావలసిన బల, శక్తి, జ్ఞాన సామర్థ్యములను ఆయన మీకు ఇస్తాడు. ఆయన మీకు వాటిని అనుగ్రహించినప్పుడే, ఆయన వాటిని మీ కొరకు సిద్ధపరిచినప్పుడే మిమ్మల్ని ఆ పని కొరకు పిలుస్తాడు. కాబట్టి మీ పిలుపులో నిలవబడండి, ఇంకొకరి పిలుపులో వస్తువుగా మిగిలిపోకండి.